గల్ఫ్ బాధితులకు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే అండగా నిలుస్తున్నారు. ఆయనకు దృష్టికి వచ్చినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ వాళ్ళకైతే అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే వాళ్ళకైతే కూడా అండగా ఉంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం, ఏదైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి వచ్చి వీడియోల ద్వారాను అలాగే సోషల్ మీడియా వేదిక కానీ నారా లోకేష్కి అయితే ఇచ్చినటువంటి అలా వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తున్న దిశగా అయితే నారా లోకేష్ అయితే అడుగులు వేస్తున్నారు. తాజాగా మనం చూస్తున్నాం, మనకు ప్రధానంగా కోనసీమ జిల్లాలో ఇటీవల ఈ యొక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతుంది. గత కొన్నాళ్ళ క్రితం అయితే మనం ఎంతో మందిని అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వీడియోలు చూస్తాం. ఆ వీడియోలను అయితే చలించి వెంటనే నారా లోకేష్ అయితే వాళ్ళ స్వగ్రామానికైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తాం. కానీ ఇప్పుడు కూడా తాజాగా ఇదే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఇబ్బంది పడుతున్నామని, అలాగే కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పుల్లేకూరు సంబంధించిన తూర్పుపేటకు చెందినటువంటి మహిళ తన ఇబ్బందులు పడుతున్నాం, ఇలాగే నేను ఇక్కడ ఏదైతే తన దుబాయ్ ఇక్కడికి వచ్చాము, ఖత్తర్ వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం అని తమ దృష్టికి వచ్చిన వెంటనే తన ట్విట్టర్ వేదికగా తమ సమస్యను కూడా వినిపించుకుంది. తమ ఆవేదన వ్యక్తపరుచుకున్న నేపథ్యంలోనే వెంటనే నారా లోకేష్ ఏదైతే ఉన్నారో తన వెంటనే స్పందించారు. తమ టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా తమ మహిళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి వెంటనే తనను రక్షించి దానికి సంబంధించినటువంటి వివరాల ద్వారా వారి ఉన్నటువంటి టీం తన స్వస్థలాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం తాళరేవు మండలం పూలేకూరు గ్రామానికి సంబంధించినటువంటి తూర్పుపేట గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇదే గ్రామం మనం చూడొచ్చు. ఇదే ఇల్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి పద్మకు సంబంధించినటువంటి నివాసం. ఈమె గల్ఫ్ వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నామని వీడియో ద్వారా ట్విట్టర్ వేదిక కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రక్షించాలంటూ తన ఎక్స్ వేదికగా కన్నీటి పరమైన నేపథ్యంలోనే మంత్రి చొరవతోనే ఇదంతా కూడా వెంటనే ఆమె స్పందించి ఆమెకు అండగా ఉంటానంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పద్మ ఉన్నారు, వాసంశెట్టి పద్మ. ఈమె కొన్నాళ్ళ క్రితం అయితే ఖత్తర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మస్కెట్ వెళ్ళారు, అక్కడ మస్కెట్లోనే చిక్కుకున్నామని చెప్పేసి వీడియో ద్వారా ఆవేదన వ్యక్తపరుచుకున్నారు. ప్రస్తుతం స్వగ్రామానికి చేరుకున్న నేపథ్యంలోనే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపడుతున్నారు. తమ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాసంశెట్టి పద్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, మీరు ఎన్నాళ్ళ క్రితం మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? 9 నెలలు అవుతుందండి. మస్కట్ పంపించాడండి ఏజెంట్ పంపితే నేను నమ్మి డైరెక్ట్గా ఇంట్లోకి పంపుతానని ఆఫీస్కి పంపించాడండి. ఇజ మీద పంపించాడు. అక్కడ పనిలో తీసుకోలేదు. ఎన్నో పాటలు పడి ఇంకా నేను ఉండలేక బయటకు వచ్చేసాను. బయటకు వస్తే మేడంకి ఫోన్ చేస్తే మేడం పాస్పోర్ట్ ఏమైనా బ్లాక్లో పెట్టేస్తానన్నది. నేను ఎంఎస్సీకి కంప్లైంట్ ఇచ్చాను. లోకేష్ గారి ద్వారా నెంబర్ వచ్చింది నాకు. ఎంఎస్సీలో నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారితో మాట్లాడమ్మా, మెసేజ్ పెట్టారు. ఎంఈ అంట అండి లోకేష్ గారు, ఎంఈ అంట. ఆయన మెసేజ్ పెట్టారు, ఏమండి పద్మా గారు మీరు ఎంఎస్సీకి వెళ్ళిపోండి అని చెప్పారండి. మీకు హెల్ప్ చేస్తామండి, మీరు కంగారు పడొద్దని చెప్పారండి. ఇలా మాట్లాడి పంపించానండి. నాకేమీ తోయలేదండి. నా పరిస్థితి ఇలాగ ఉందండి బాబు, మీరు నాకు సాయం చేసి మన ఇండియాకి నన్ను రప్పించండి, నాకు సాయం చేయండి అని దండం పెట్టి కోరుకున్నానండి. ఈ రోజున అందరూ కలిపి నాకు తెలుగుదేశం అందరూ లోకేష్ గారు, డెక్కా ప్రసాద్ గారు అందరూ మనము సంఘస్థులు అందరూ కలిపి ఎమ్మెల్యే గారు అందరూ సాయం చేసి, లోకేష్ గారు అందరూ సాయం చేసి ఇలా వచ్చి ఇలా నిలబడ్డానండి. ఒంట్లో కూడా బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళానండి. నీరసంగా ఉందని మందులు రాసిచ్చారండి. జైల్లో పెట్టారండి. ఎప్పుడు జైల్లో పెట్టారు అంటే మీరు 9 నెలలు అయింది అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొదటగా ఏజెంట్ మీకు ఏమని చెప్పి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు? అక్కడ ఏ పని నిమిత్తం మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది? ఇంటి పని కానీ తీసి పంపించాడండి. పంపిస్తే ఇంటి పని కానీ పంపించి వీజా వేయించకుండా పాస్పోర్ట్ చేయించకుండా బత్తాకు చేయించకుండా పని చేయించాడండి. నేను ఫోన్ చేతండి, కాదు వచ్చేద్ది కానీ కంగారు పడొద్దు అని చెప్పి అన్నాడండి. నేను పనిలో పెడతానన్నాడండి. ఏమీ చేయలేదండి. అతని వల్ల అయితే ఏమీ అవ్వలేదండి. నాకు ఏ సాయం అందలేదండి. మనకి ఫోన్ చేస్తే నువ్వు కంగారు పడితే ఎలాగమ్మా అని అన్నాడండి. ఎవరన్నారు? ఏజెంట్కి ఎంత కట్టారు మీరు? నేను 1,50,000 కట్టాను అంతే. నేను తర్వాత ఏమన్నాడంటే నాకేం సంబంధం లేదు, కంగారు పడితే కుదరదు అన్నారండి. నాకు తెలియదండి. ఇన్ని ఊర్లు వెళ్ళాం కదా, ఎలాగైనా మనం ఏదో కష్టపడటానికే కదా వెళ్తాము, ఏదో అప్పు ఉంది తీర్చుకుందాము అని వెళ్ళానండి. వెళ్తే ఇలాగ అయ్యిందండి. పంపాను కొండండి, మల్లవరం అండి ఏజెంట్. ఇలా చేశాడండి. ఇలా చేసి బాధలు పెట్టాడండి నన్ను. అప్పుడు లోకేష్ గారికి, బాబు నేను వచ్చేస్తానండి, మన ఇండియా మనం రప్పించండి,
దయచేసి నా ఆరోగ్యం హెల్త్ కూడా బాగోలేదు. నన్ను రప్పించండి బాబు అని దండం పెట్టి మెసేజ్ పెట్టానండి. పెట్టడం జరిగిందండి. ఎవరికి పెట్టావు? ఎలా పెట్టావు? ఎవరి దగ్గర పెట్టావు? నీ మొబైల్ నుంచి పెట్టావా? వేరే మొబైల్ నుంచి పెట్టావా? ఇది మొబైల్ నుంచి పెట్టానండి. నా మొబైల్ పని చేయట్లేదండి. పని చేయకపోతే అమ్మాయి ఇటు ఇది మన ఇంకో కంట్రీ అమ్మాయి అండి, అరబీ రాదు, తనకి ఇంగ్లీషే వచ్చు. తను అన్నాను, నువ్వు ఇదంతా నాకు ఫోన్లో పెట్టమ్మా, నేను మాట్లాడతానంటే ఈ ఫోన్లో అవ్వట్లేదు, నా ఫోన్లో పెడతానంటదండి. నా ఫోన్లో ఆవిడ ఫోన్లోంచి ఈ ఫోన్లోకి పంపించడం జరిగిందండి. జరిగితే అప్పుడు ఈ ఎంఎస్సి నెంబర్ ఇవన్నీ పంపించారండి. పంపించామండి. మా చేత పంపించానండి. ఎంఎస్సి నెంబర్ ఇక్కడ రప్పించండి, డెక్కా ప్రసాద్ గారు ఉన్నారు కదండి, ఇలా జరిగిందని ఈయన వెళ్ళండి. అప్పుడే 3 నెలల నుంచి పని లేకుండా నా గురించి తిరుగుతున్నారండి ఈయన. ఇంట్లో మనం మంచి పని చేసుకోకపోతే మాకు గడత కదండి బాబు, చెప్పండి. ఇన్ని పాటలు పడుతున్నామండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని కూడా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చానండి. అక్కడ ఏ ఇబ్బందులు పడ్డారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా నీకు పని చెప్పేవారు? ఏ పని నిమిత్తం వెళ్తే ఏ పనికి అప్పచెప్పారు? పని అన్ని ఇంట్లో పని చేసేదాన్ని అండి. ఇంట్లో పని చేస్తే ఆవిడ 5 నెలలు చేయించుకుందండి. డబ్బులు ఇవ్వలేదండి, జీతం ఇవ్వలేదండి నాకు అసలు. జీతం ఇవ్వకపోతే మేడం తీసుకొచ్చి ఆఫీస్లో దేయబెట్టేమన్నదండి. ఆఫీస్లో దేయబెట్టామంటే ముసలమ్మ ఇంట్లో పెట్టిందండి ఈవిడ ఆఫీస్ మేడం. పెట్టి తీసుకురమ్మంటే నేను తీసుకురాను, చాలా దూరం, నువ్వు తీసుకొచ్చి దేయబెట్టంటే నేను తీసుకురాను, నువ్వే తీసుకెళ్ళాను అని అంటే వీళ్ళు హోదాలు వేసుకునండి నన్ను అక్కడే వదిలేసండి. బాత్రూంలో నీళ్ళు తాగమనిదండి ముసలిది. 10 రోజులు భోజనం పెట్టలేదండి. పెట్టకపోతే పని చేస్తేనే పెడతానందండి. నేను పని చేసి ఓపిక లేదు నా దగ్గర, నేను అన్నం తిందే నాకు ఓపిక లేదు మా అమ్మ, మీ బాబా వస్తే తీసుకెళ్ళి దేయబెట్టేమని చెప్తే ఎప్పుడు వస్తాడంటే నాకు తెలియదు అన్నదండి. తెలియదంటే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి బ్యాగ్ కట్టుకుని వచ్చేసానండి రోడ్డు మీదకి వస్తుంటే ఒక ఆవిడ కనపడి కళ్ళు తిరిగిపోతున్నాయి. అక్కడే కుచ్చడి పడిపోయానండి బ్యాగ్ కట్టుకుని. కుచ్చడి పడిపోతే అవుతే రామ్మని తీసుకెళ్ళండి, షాంపూ ఇచ్చి తలకేసుకోమని సబ్బు ఇచ్చండి, భోజనం పెట్టి 1 నెలల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ఏం చేయనండి, ఎటు రాని పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి ఇంట్లోనే కుదంతా అది ఇది చేస్తా కుత అన్నం తిని అలాగే కాలక్షేపం చేసుకొచ్చానండి 1 నెల. ఈ ఎంఎస్సిలో కంప్లైంట్ ఇచ్చిందండి మేడం, తీసుకెళ్తానంటే కంప్లైంట్ ఇచ్చిందండి ఆవిడ. ఇచ్చాక మళ్ళీ 15 రోజులు పైన అయిపోయిందండి. ఏమి సమాధానం చెప్పలేదు నాకు. చెప్పకపోతే ఏమి చెప్పట్లేదు మేడం, ఏంటి ఫోన్ చేయట్లేదంటే మీ ఎంఎస్సి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు, నేనేం చేయమంటావా అని అన్నారండి వాళ్ళు. అది కాదు మేడం, నేను ఎలాగైనా ఇండియా వెళ్ళిపోవాలి కదా, నేను ఉండలేను, నా హెల్త్ బాగోలేదు అని అంటే నీ హెల్త్ బాగోకపోతే ఏం చేయమంటావు మమ్మల్ని అన్నారు. అలాగైనా సరే నేను వెళ్ళానండి. వెళ్ళి ఇలా చేసి నేను ఎలాగైనా ఇండియా వచ్చేస్తానండి బాబు అని చెప్పి ఎంఎస్సికి వెళ్ళానండి. వెళ్తే ఎంఎస్సిలో పాస్పోర్ట్ చేయిద్దాం ఉండమని చెప్పి అన్నారండి. పాస్పోర్ట్ అయ్యేదాకా ఉన్నానండి. నాగరాజు గారు ఎలాగైనా పద్మ గారిని పంపించేయాలి ఇండియా అని చెప్పారండి నాగరాజు గారు అక్కడ ఎంఎస్సిలోని. ఆయన కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేశారండి, అమ్మ ఎలాగున్నావు ఏంటి అన్నారండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమ్మా, నీరసంగా ఉందన్నా కదా అన్నారండి. వెళ్తానండి బాబు, మీ మేలు ఎవరి మేలు మర్చిపోనండి బాబు అని చెప్పానండి. నేను మాట్లాడానండి, బాబు ఇలాగ అయ్యిందండి నా పరిస్థితి, ఇలాగ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎన్ని బాధలు పడ్డాను. సావు బతుకులో వచ్చినట్టు మనిషి సావకుండా ప్రాణంతో వచ్చానండి, రప్పించారు, అంతే చాలండి. మీకు అంటే ఇప్పుడు నువ్వు క్వైట్ అక్కడికి వెళ్ళడం ఇదే మొదటిసారి? అంతకు ముందు ఒకసారి వెళ్ళి వచ్చేసావా ముందు? లేదండి, ఇదే వెళ్ళటం అండి, ఇదే కొత్త అండి. ఇది మస్కట్ వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు తెలియదండి, నేను పంపుతానని పంపించండి, ఇంత మోసం చేశాడండి ఏజెంట్ ద్వారా. నేను చాలా ఇబ్బందులు పడిపోయాను, చాలా బాధలు పడ్డానండి. నువ్వు గతంలో గల్ఫ్ గట్ట వేరే చోటకి వెళ్ళావు? నువ్వు వేరే చోటకు కోయిట వెళ్ళానండి, ఖత్తర్ వెళ్ళానండి, నాకు ఏ ప్రాబ్లం లేదండి. అక్కడ బాగానే ఇంట్లో పని హౌస్ పని చేస్తానండి. మా అమ్మ ఉన్నది, వయసు అయిన ఆవిడని చూసుకోవటం, ఆవిడకి వండి పెట్టడం చూసుకోవటం అండి. ఖత్తర్లోనే అయితే కోయిట్లో ముసలామని చూశానండి. ఖత్తర్లో అయితే 3 పిల్లల్ని చూస్తా మా మేడం ఇంట్లో ఉన్నానండి. ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోయేదండి, పిల్లల్ని చూసుకుంటా ఉండేదాన్నండి. తర్వాత ఇంకోండి అమ్మాయి పోయిందని వచ్చేసానండి. ఇంకా అక్కడికి వెళ్ళలేదండి. పోనీ ఏదో అప్పు ఉంది కదా, 3 లక్షలు అప్పు ఉంది, ఏదో తీర్చుకుందాము, కష్టపడిందే మనకి ఏమీ రాదు, ఇక్కడ కష్టపడతాం అనుకో తీర్చుకొని పరిస్థితి లేదు అని చెప్పేసి వెళ్ళానండి సార్. ఇలాగ ఈ అప్పు గురించి అని ఎవరో పూసుకోవట్లేదు. కొడుకన్నా ఉంటే పెళ్లి చేసేదాకా చూసి పెళ్లి చేశాక తనాడు వెళ్ళిపోయాడండి. ఈ అమ్మాయి చూస్తేనేమో ఒంట్లో బాగోదని నీరసంగా ఉంటుంది. ఈయన చూస్తే తెచ్చిన డబ్బులు ఏదో తినడానికి సరిపోతున్నాయి కదా, అప్పు ఎలా తీర్చమని చెప్పి వెళ్ళానండి బాబు. నేను వెళ్తే ఇలా చేస్తాడు, ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదండి సార్. అది జరిగిందండి. ఎంతమంది ఇబ్బంది పడ్డారు? 4 ఉన్నారండి. ఇంకా అక్కడ 4కి పాస్పోర్ట్లు అవ్వలేదండి. ఏదో దేవుడి దేవుళ్ళు నాకు అయ్యిందండి. నేను వచ్చానండి, అక్కడ మాట్లాడాను. ఇలా ఇంకా 3 ఉన్నారు మన ఇండియా వాళ్ళు,
అని చెప్పానండి. అక్కడ చెప్పడం జరిగిందండి నేను. నాలాగే వాళ్ళు కూడా రావాలి కదండి సార్. వాళ్ళు బతుకు తెరువుకి వెళ్ళారు, నేను బతుకు తెరువుకి వెళ్ళాను. కానీ ఆ కంట్రీ అసలు బాగోలేదండి. అలాగని చెప్పాలండి, మనకి పంపినప్పుడు మనకు చెప్పాలి కదా, ఈ కంట్రీకి వెళ్ళకమ్మా ఇది బాగోదని చెప్పాలి. చెప్పకుండా నేను డైరెక్ట్గా ఇంట్లోకి పంపుతానంటే మనం ఏమనుకుంటామండి సార్, నమ్ముతాం కదండి. నేను నమ్మి వెళ్ళిన దానికి ఇదిగోండి ఇది పరిస్థితి నాకు. ఇదే లోకేష్ గారు ఎవరో లేకపోతే నా పరిస్థితి ఏంటండి చెప్పండి. అతను పూసుకోపోయే ఎవరు పూసుకుంటారండి, పంపిన అతను కూడా పూసుకోపోతే నా పరిస్థితి ఏంటండి సార్ ఇక్కడ. ఏదో లోకేష్ గారు అందరూ కలిపి నన్ను ఏదో రక్షించి నేను ఇలాగే ఈ రోజున ఇలా ఉన్నాను అంటే ఈ రోజున అందరూ కలిపి నన్ను రప్పించిన గురించే కదండి ఈ రోజున ఇలా నిలబడగలిగాను. లేకపోతే నేను ఏం చేయగలనండి. చెప్పుకుంటే నారా లోకేష్ గారు స్పందించారు, అన్నీ తీసుకొచ్చారు, ఆయనకి ఏ విధంగా మీరు కృతజ్ఞతలు చెప్తారు? నేను ఏం చెప్తానండి, చాలా థ్యాంక్స్ చెప్తానండి. చాలా థ్యాంక్స్ చెప్తానండి. చెప్పి ఏదో మీ ద్వారా నన్ను రప్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. వస్తాను అని అనుకోలేదు, నేను అక్కడే చచ్చిపోతాను అనుకున్నానండి. అలాంటి పరిస్థితిలో నేను ఫోన్ చేసి చెప్పానండి, నేను అయితే కనుక ఇక్కడే చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పానండి. జైల్లో పెట్టారండి, అది సబ్ జైల్లో పెట్టారండి. 4 రోజులు ఉన్నాను. 4 రోజులు ఉన్న తర్వాత తీసుకొచ్చి మామూలుగా ఇక్కడ పంపించి ఇక్కడ పెట్టారు. పాస్పోర్ట్ అవ్వలేదు. నేను అన్నాను, సార్ నాకు బాగోట్లేదు, వెళ్తాం, నేను వెళ్ళిపోవాలి ఇండియాకంటే. మేము ఎంఎస్సీ చేయట్లేదు, మేము ఏం చేయమంటామమ్మా అని అడిగారండి. అడిగితే ఎంఎస్సీలో చేయలేదు. మాకు 3 పిల్లలండి. ఒక అమ్మాయి పోయిందండి, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారండి. అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడండి. అమ్మాయి అయితే భర్త ఒంట్లో బాగోలేదు, ఏమైపోయాడో తెలియని పరిస్థితి అండి. 2 పిల్లల్ని వేసుకుని ఇక్కడ ఉంటుందండి. ఇలాగ ఉందండి. నేను పరిస్థితి కష్టపడితేనేనండి బతికిదేరు, కష్టపడకపోతే లేదండి. నేను ఎన్ని పాటలు పెట్టినందుకండి ఆడికి తగిన శిక్ష జరగాలండి. మళ్ళీ రోజు మద్దెచ్చుకుని ఎవరిని పంపకుండా లోకేష్ గారికి నేను చెప్తున్నానండి. చెప్పండి, ఎలా మీ భార్యని ఇప్పుడు లోకేష్ గారు చొరవతో ఇంటికి చేర్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు వస్తుంది అనుకున్నా, అసలు ఏం జరిగింది అసలు? నేను అసలు రాదనుకున్నాను సార్. లోకేష్ గారే సాయం చేశారండి. ఇక్కడ డెక్కల ప్రసాద్ గారు ఉన్నారండి, ఆయనే సాయం చేశారు. అఖిల్ అని ఉన్నాడు, ఆ కుర్రోళ్ళందరూ సాయం చేశారండి. సాయం చేసి సుభాష్ గారికి కట్ట పెట్టారండి, వీళ్ళందరూ పెట్టారండి. నీ భార్య వచ్చేది, నువ్వు బాధపడకు అన్నారండి. ఏజెంట్కి ఏం ఫోన్ చేస్తే వస్తుందిలే అలాగే తిట్టివాడు అన్నాడు. ఆడికి అసలు భయం లేదండి, వచ్చేద్ది అనుకోండి, ఇదేమో అమలాపురం ఉమ్మడారం అన్నాడండి. మొన్న గట్ట ఈవిడు వచ్చి బొంబాయిలో లోకేష్ గారు ఫ్లైట్ ఎక్కించారు, బొంబాయిలో దిగిందంటే నేను ఇంకా అక్కడ మనిషిని ఎట్టాను పంపిస్తున్నాను అన్నాడు తప్పగానే ఇంకేం చేయలేదండి. అక్కడ డెక్కల ప్రసాద్ గారు ఇంకా ఏమనుకున్నా వచ్చేసింది, మేము లోకేష్ గారి ద్వారా రప్పించాం, నీకు అలా బుద్ధి ఉందా లేదని తిట్టాడండి. ఆడు ఇలాగే చాలామందిని పంపించి ఏడిపించున్నాడండి. ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఏజెంట్లు, ఇక్కడ వాళ్ళు పంపించి ఇలాగే ఏడిపించున్నారండి. నా భార్య ఏదో పొద్దుగా వెళ్ళిందండి, చిన్న సొద్ద ముగ్గు అమ్ముకోండి అలాగే పెంచుకుంటామండి. ఇల్లు అప్పు ఉందని వెళ్ళిందండి, 3 లక్షలు అప్పు ఉందని వెళ్ళిందండి. మరి వీడియో మీకు ఎప్పుడు పంపించింది? మరి వీడియో చూసిన తర్వాత మీరు ఎవరికి చెప్పారు ఫస్ట్ వీడియోలో ఎలా ఇబ్బంది పడుతుందని? మీకు వచ్చిన వీడియో వచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు? వీడియో వచ్చినాకనే ఆడికి ఏజెంట్ దగ్గరికి వెళ్ళానండి. ఏజెంట్ దగ్గరికి వెళ్తే కంగారు పడక అన్నాడండి. ఆడు ఇంకా 2-3 ఏజెంట్లు వేసుకుని అలా తిరిగాడు, కానీ అసలు ఏం చేయలేదండి. మన ఇక్కడ డెక్కల ప్రసాద్ గారు ఏమైనా ఉన్నారండి, మన లోకేష్ గారి తరపు ఇక్కడ వాళ్ళందరూ చేశారండి. ఇది మాత్రం ఇప్పటికీ పట్టించుకోలేదు. మేము కారింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పట్టుకుని స్టేషన్ కట్ట రాలేదు సార్. ఇప్పుడు కట్ట కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ ఇచ్చేయండి అంటున్నాడు. మాకు ఏదో న్యాయం జరగకుండా మేము ఎంత నష్టపోయాం, మేము అలా తీసుకుంటాం కంప్లైంట్ అండి. ఎంత అప్పు చేసి పంపించారు మీరు? 1,50,000 అండి. 1,50,000 ఏజెంట్కి ఇచ్చాను సార్. మళ్ళీ ఆడికి డబ్బులు వచ్చాయి ఏసాక డబ్బులు వచ్చాను పంపినందుకని. అక్కడ కట్ట డైరెక్ట్గా మస్కట్కి పంపకుండా చెన్నై తీసుకెళ్ళి చెన్నై నుంచి ఎక్కడో 2 ఫ్లైట్లు మార్పించారు. మా తోడు ఒకటే ఫ్లైట్ అని చెప్పాడండి. అక్కడ ఫ్లైట్ కట్టి అక్కడ ముద్ర వేయించకుండా ఎందుకు వచ్చారు మీరు, లేకపోతే మిమ్మల్ని జైల్లో పడాలి అని అనిపించారండి. ఇంకో 2 పంపించాడండి ఈవిడతోటి. ఆవిడ 2 నెలలు పని చేసుకుని వెళ్ళిపోయిందండి బందర. ఈవిడ ఉండిపోయిందండి అక్కడ. ఆవిడ బాగా డబ్బులు ఎట్టుకుని వచ్చేసిందండి. అలాగే 2 చేసాడండి. లోకేష్ గారు ఇప్పుడు మీరు చొరవతో తీసుకుని వచ్చారు, మీకు లోకేష్ గారు ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగా ఉందండి, మంచిగా చేశారండి, సంతోషంగా ఉందండి. నా భార్య అయితే రాదనుకున్నాను, చాలా ఇబ్బంది. నేను గట్ట 2 నెలలు వ్యాపారం అనేసి అలాగలా తిరిగానండి, పిచ్చి కుక్కలా తిరిగానండి. ఇట్లా ఎవరో పట్టించుకున్నాక నా తరపు ఎవరు వెనకాల ఎవరు లేరండి. లోకేష్ గారు తీసుకొచ్చారు. ఆయన కొంచెం ఆడిని సరైన చేసి మాకు ఏదో కొంచెం ఆయన చేస్తానని అనుకున్నాను.
చూస్తున్నా ఇది పరిస్థితి. ఎంతో అక్కడికి సంబంధించినటువంటి తాళరేవు మండలం సంబంధించిన ఎవరైతే మహిళ ఉందో వాసంశెట్టి మహిళ అయితే ఇక్కడ మోసంశెట్టి పద్మ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏజెంట్లు ఒక పనిని చెప్పి మరొక పనిలోకి తీసుకువెళ్ళడం, ఈ విధంగా ఏజెంట్ల మోసంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే ఈ విషయం గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం, కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ మస్కెట్ కావచ్చు, మొత్తం దుబాయ్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏజెంట్లు మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి మోసపోయినటువంటి మహిళల్లో ఈ యొక్క వాసంశెట్టి పద్మ కూడా ఒకరు. అక్కడికి 9 నెలల క్రితం అయితే వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఈ విధంగా తన వీడియోని సోషల్ మీడియా వేదికగా మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి అయితే తీసుకెళ్లిన నేపథ్యంలో వెంటనే ఆయన స్పందించి ఆమె స్వగృహానికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా ఏజెంట్లు మోసం చేసి ఈ విధంగా మోసపోయామని చాలా ఇబ్బందులు పడి అప్పు చేసి 1,50,000 అప్పు చేసి మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సరైన పని పొట్టకూడు కోసం వెళ్ళినటువంటి పని లేకపోవడంతో అక్కడ అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా పట్టించుకోకపోతే ఈ యొక్క లోకేష్ గారే స్పందించి వెంటనే మాకు ఈ విధంగా మళ్ళీ తిరిగి వచ్చేందుకు మాకు చాలా సహకారం చేశారని, నేను ఇక్కడికి వస్తానో రాను అని చాలా మాకైతే చాలా అనుమానంగా ఉన్నాయి, చాలా భయం వేసిందంటూ ఈ యొక్క లోకేష్ చొరవతోనే ఇక్కడికి ఇంటికి ఈరోజు మా కుటుంబ సభ్యులను కూడా చూడగలిగానని చెప్పేసి ఆమె అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పక్కన ఆవేదనతో మొత్తం అందరూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా బాధతో కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా నారా లోకేష్ స్పందించి గత కొన్నాళ్ళ నుంచి కూడా కోనసీమ జిల్లాలో ఎంతో మంది ఈ విధంగానే ఏజెంట్ల మాటలు నమ్మి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు పడడంతోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అందరూ కూడా స్పందించి వాళ్ళనైతే స్వగ్రామానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, తాళరేవు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.